శ్రీ భద్రకాళీదేవి జ్యోతిష్యాలయం దక్షిణ భారత ప్రసిద్ధ జ్యోతిష్యులు పండిత్ విజయార్జున గురూజీ కేరళ కాశీ అఘోరి నాగసాధుల దగ్గర 21 సంవత్సరాలు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించటం జరిగింది. 3 గంటల్లో స్త్రీ పురుష వశీకరణ చేయగల స్పెషలిస్ట్ పండిత్ విజయార్జున గురూజీ. ఫోన్ నెంబర్ 9808257889. రేపు ఆఖరు కార్తీక సోమవారం రోజు ఉదయం 9 గంటల్లోపు దీనిని వేసి దీపం పెడితే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు ఉండే కష్టాలు తీరి మీరు కుబేరులుగా మారిపోతారు. సోమవారం రోజు దీపంలో ఈ ఒక్కటి వేస్తే చాలు, జాతకంలో ఉండే సమస్యలన్నీ తీరిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారడానికి అవకాశం ఉంటుంది. కార్తీక సోమవారాన్ని మనం చాలా గొప్ప పర్వదినంగా భావిస్తూ ఉంటాము. ఈ రోజు చేసే ఆరాధన కానీ పూజ కానీ ఎన్నో రెట్ల ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున ఎవరైతే జాతకంలో సమస్యలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారో, ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయో వారు దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా దీనిని వేసి వెలిగించండి. ఇలా వెలిగించటం వలన దీపంలోని నూనె వలె మన సమస్యలు కూడా కరిగిపోతాయి. రాహుకేతు ప్రభావాలు ఉన్నవారు కూడా ఈ విధంగా దీపం పెట్టుకోవచ్చు. ఈ దీపాన్ని శివాలయంలో పెట్టవచ్చు, లేదా ఇంటి వద్దే అయినా సరే వెలిగించుకోవచ్చు. ఈ విధంగా దీపం పెట్టినట్లయితే జాతకంలోని సమస్యలు నెమ్మదిగా తగ్గటం జరుగుతుంది. గ్రహాల అనుకూలం కలుగుతుంది. ఈ దీపం పెట్టి శివనామాలను పఠించటం వలన ఆ శివయ్య అనుగ్రహం సులభంగా కలగడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ ఇంట్లో ఎక్కువగా కష్టాలు ఉన్నా, మీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నా, అధికంగా కష్టాలను అనుభవిస్తూ ఉన్నా, రేపు ఆఖరు కార్తీక సోమవారం రోజు చక్కగా ఉదయమే నిద్రలేచి స్నానం చేయండి. ఆ తర్వాత కుదిరితే శివాలయానికి వెళ్ళండి, లేదా ఇంట్లోనే ఈ దీపాన్ని వెలిగించండి. శివాలయానికి వెళ్ళి ఈ దీపం వెలిగిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కుదరకపోతే ఇంటి వద్దే వెలిగించండి. ఏమీ లేదు, ప్రమ్మిదలో నువ్వుల నూనె వేసి దీపం పెట్టండి. ఆ దీపంలో చిటికెడు జువ్వాది పౌడర్ను అంటే జువ్వాది పొడిని వేయండి. అలాగే ఒక పువ్వు ఉన్న లవంగాలను కూడా వేసి, లవంగం అంటే ఇంట్లో వంటగదిలో ఉండే లవంగం తెచ్చి వేయకూడదు, ప్రత్యేకంగా తెచ్చుకొని పూజా మందిరంలో ఉంచుకొని దీపంలో వేయాలి. ఎందుకంటే వంటగదిలో నాన్ వెజ్ వండుతూ ఉంటాము, వంటగదిలోని లవంగాలను కూడా వాడుతూ ఉంటాము. కాబట్టి వంటగదిలో ఉండే లవంగాలను తెచ్చి పూజగదిలో వెలిగించిన దీపంలో వేయకూడదు. ఈ దీపంలో వేయటం కోసం ప్రత్యేకంగా లవంగాలను తెచ్చుకొని పూజగదిలో ఉంచుకోండి. కార్తీక సోమవారం రోజు చక్కగా దీపం వెలిగించి ఆ దీపంలో జువ్వాది పొడి ఒక లవంగాన్ని వేయండి. అలాగే శివలింగం ఇంట్లో పాలతో కానీ నీళ్లతో కానీ పంచామృతాలతో కానీ అభిషేకం చేయండి. శివుడికి పూజలు చేయండి. శివాలయంలో కూడా అభిషేకాలు చేయించుకోండి. శివనామాలను చదువుకోండి. లేకపోతే వీలైనన్ని సార్లు ఓం నమః శివాయ అనుకోండి. ఎందుకంటే ఇదే ఆఖరు కార్తీక సోమవారం. ఇలాంటి రోజు రావాలంటే మళ్ళీ సంవత్సరం పాటు వేచి చూడాలి. సంవత్సరం తర్వాత కానీ మళ్ళీ ఇలాంటి రోజు రాదు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించి జాతక దోషాలను కష్టాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.